ఈరోజు విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు, ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితి. 3,50,000 మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడనేటువంటిది మనం చూసాం. ఎక్కడో దగ్గర రోజుకు ఒక కాన్వాయ్లో వెళ్ళడం, గంటల కొద్ది సమీక్షలు సమావేశాలతో కాలయాపన చేయడం, ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు.